ఇవాళ కేంద్రంలో ఉండేటటువంటి బీజేపీలో ఉన్నటువంటి బండి సంజయ్ అన్న కూడా మరి ఒక బ్రిడ్జ్ వచ్చింది చూసినా నేను రాంగా పోంగా ఆడనే 20 నిమిషాలు ట్రాఫిక్ ఆగే పరిస్థితి ఎందుకు పూర్తయితే లేదు. అన్నయ్యాల మినిస్టర్గా కూడా ఉన్నారు, 7 ఏళ్ళు అవుతుంది. దయచేసి వాటి మీద శ్రద్ధ పెట్టవలసిందిగా బండి సంజయ్ గారిని నేను కోరుతా ఉన్నాను. అదేవిధంగా మేము వెళ్ళి మొట్టమొదట తడిసినటువంటి ధాన్యం చూసినాం. ఆ రైతుల గోస మామూలుగా లేదు. 3, 4, 5 రోజుల నుంచి నేర్పుకుంటూ అక్కడనే ఉంటున్నారు. వారం రోజులు కుప్ప పోసుకొని అక్కడనే ఉంటున్నారు. వాన వస్తే చాట్లతో నెత్తిపోసుకుంటూ మళ్ళీ కూడా అక్కడే ఉంటున్నటువంటి పరిస్థితి. ప్రభుత్వాన్ని దయచేసి నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. మొంతా తుఫాన్ అనేటటువంటిది కంప్లీట్గా బీభత్సం సృష్టించింది. కేవలం ఖమ్మం వరంగల్ కాదు, కరీంనగర్ జిల్లాలో, నిజామాబాద్ జిల్లాలో, ఇతర ప్రాంతాల్లో కూడా బీభత్సం జరిగింది. కరీంనగర్లో ప్రత్యేకించి నేను నిన్న కళ్ళతో చూడడం జరిగింది. కాబట్టి ఇమీడియట్గా ఎక్కడెక్కడైతే రైతులు పంట నష్టపోయినరో, ఎక్కడెక్కడైతే పైరు మొత్తం ఒరిగిపోయిందో కోత కొయ్యకుండానే, మరి అటువంటి వారందరికీ కూడా ఎకరానికి 50,000 రూపాయలు నష్టపరిహారం ఇవ్వాలని చెప్పి నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను.